హైదరాబాద్ సిటీలోని పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి చాలా మంది దొంగలు పడ్డారు. అక్కడ ఏకంగా 37 పోలీస్ స్టేషన్స్ లో దొంగలు పడ్డారు. సిపి ఆఫీస్, స్పెషల్ బ్రాంచ్ కూడా వాళ్ళు వదలలేదు. షాక్ అవ్వకండి, ఇది నిజమే. ఇదిగో బిగ్ టీవీ స్టూడియోలో కనిపిస్తున్న ఈ సైకిల్ వాస్తవానికి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉండాల్సిందే, కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. మరి ఈ సైకిల్స్ అసలు ఏమయ్యాయి? వీటిని ఎత్తుకెళ్లిన దొంగలెవరు? అలా ఎత్తుకు వెళ్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? ఎక్కడైనా చోరీ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని 37 పోలీస్ స్టేషన్లతో పాటు జాయింట్ సిపి ఆఫీస్, చివరకు సిపి ఆఫీస్ సిబ్బందికి కూడా వస్తున్న డౌట్ ఇది. ఎందుకంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొని ఇచ్చిన 135 బ్యాటరీ సైకిళ్లు సడన్ గా అన్ని చోట్ల మాయమైపోయాయి. ఇవి ఆర్డినరీ సైకిల్స్ ఏమీ కాదు. ఒక్కో దాని ఖరీదు 39,100 రూపాయలు. పోలీసుల అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన గాయం మోటార్స్తో తయారు చేయించారు. లాఠీ, వాటర్ బాటిల్, సైరన్లతో పాటు జీపీఎస్ విధానం కూడా ఈ బ్యాటరీ సైకిళ్లకు అమర్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నాన్ స్టాప్గా తిరిగే వీలుంటుంది. బైక్లు, జీబుల్లో వెళ్లలేని ప్రాంతాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసింగ్ కోసం మొత్తం 135 బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ను సెప్టెంబర్ 14, 2018న ఆర్డర్ ఇచ్చారు. 3 విడతల్లో ఈ వెహికల్స్ అన్నింటినీ హైదరాబాద్ కమిషనరేట్కి అందించింది గాయం మోటార్స్. ప్రతి సైకిల్కు హెల్మెట్ కూడా ఇచ్చింది. ఇలా వచ్చిన వాటిలో చార్మినార్ పిఎస్కు 3, హుసేని ఆలంకు 4, మీర్ చౌక్కు 1, బహదూర్పురాకు 4, గాంధీనగర్కు 4, లేక్ పోలీస్ స్టేషన్కు 16, సైఫాబాద్కు 4, పంజాగుట్టకు 8, గోల్కొండకు 2, బంజారాహిల్స్కు 6, జూబ్లీహిల్స్కు 2, హుమాయూన్ నగర్కు 2, సిటీలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తలో 2 చొప్పున 50 సైకిళ్లు ఇచ్చారు. వీటితో పాటు ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు 19 సైకిళ్లు, సిపి ఆఫీస్కు 9 సైకిళ్లు కేటాయించారు. అప్పటి ఇన్ఛార్జి సిపి శ్రీనివాసరావు ఈ సైకిల్ను తొక్కి మరీ ప్రారంభించారు. అన్ని స్టేషన్లకు పంపించారు. పోలీసులు కూడా ఎక్కి గల్లీల్లో తిరిగారు కూడా. కానీ సడన్ గా ఇవన్నీ మాయమైపోయాయి. ఈ పోలీస్ స్టేషన్లన్నింటికీ వెళ్లి బిగ్ టీవీ ప్రతినిధులు వీటిని పరిశీలించారు. కానీ ఒక్క చోట ఒక్క సైకిల్ కూడా కనిపించలేదు. బ్యాటరీ సైకిళ్లు ఎక్కడున్నాయంటూ అడిగితే స్టేషన్లలో ఒక్కరి నుంచి సమాధానం లేదు. ఒకవేళ పోలీసు వాహనాలను మెయింటైన్ చేసే మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి వెళ్లాయేమోనని అక్కడికి కూడా బిగ్ టీవీ ప్రతినిధులు వెళ్లారు. కానీ అక్కడ ఒక్క బ్యాటరీ సైకిల్ కనబడలేదు. అసలు ఆ సైకిళ్లు ఏమయ్యాయంటూ అడిగితే సమాధానం చెప్పడం లేదు అక్కడి అధికారులు. సిపి ఆఫీస్తో సహా అన్ని పోలీస్ స్టేషన్లను దొంగలు పడి వీటిని ఎత్తుకెళ్లారా, లేక ఇంటి దొంగలే కాజేశారా? బ్యాటరీ సైకిళ్లు ఏమయ్యాయంటూ ఏ స్టేషన్కు వెళ్ళి అడిగినా నో ఇన్ఫర్మేషన్. పోనీ అవి పనిచేయడం లేదంటూ గాయం మోటార్స్కు రిటర్న్ ఏమైనా పంపించారంటూ అక్కడికి వెళ్లి పరిశీలించారు బిగ్ టీవీ ప్రతినిధులు. కానీ అమ్మిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తమను మళ్లీ సంప్రదించలేదంటున్నారు గాయం మోటార్స్ ప్రతినిధులు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర సైకిల్స్ లేవు సార్, చాలా మంది దగ్గర. మనకి మన పోలీసుల దగ్గర మీరే మ్యానుఫ్యాక్చర్ చేశారు గయాం మోటార్స్ అని చెప్పేసి. మామూలుగా అడగడానికి వచ్చాను అన్నమాట, అసలు ఎన్ని సైకిళ్ళు ఇచ్చారు, మామూలుగా మెయింటెనెన్స్ మీ దగ్గరికి వస్తుందా లేకపోతే రిటర్న్ మీకు ఇచ్చేసారా అనే దాని వాళ్ళు చాలా కాలం నడుపుకున్నారు, సొంతంగా ఇంట్లో వాడుకుంటున్నారు పిల్లలు, లేకుంటే వాళ్ళ పిల్లలు. వాడు పర్సనల్ గా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ టోటల్ గా మానేసినాము అని చెప్పినాను. పోలీస్ స్టేషన్లోనూ లేవు, గాయం మోటార్స్ కు రిటర్న్ వెళ్ళలేదు. మరి ఆ సైకిళ్ళు ఏమయ్యాయి? పోలీసులే వాటిని స్టేషన్ల నుంచి పక్కదారి పట్టించారన్నది చాలా మంది మాట. అదే నిజమైతే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కే ఇది పెద్ద మచ్చ. 1, 2 కాదు, మొత్తం 135 బ్యాటరీ సైకిళ్లు మాయమయ్యాయి. అన్ని బ్యాటరీ సైకిళ్లు మాయమైతే ఒక్కరికి కూడా ఏమయ్యాయో తెలీదా, లేక తెలిసి తెలీదన్నట్లుగా ఉన్నారా? చెబితే ఇంటి దొంగల గుట్టు బయటపడుతుందని భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం కావాలి. పోలీసుల్లోనే కొంతమంది వీటిని సైడ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గల్లీ పోలీసింగ్ కోసం తెచ్చిన ఈ బ్యాటరీ సైకిళ్లు మాయంపై హైదరాబాద్ సిపితో పాటు డీజీపీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు,
కేవలం సైకిళ్లు మాత్రమేనా లేక మిగిలిన వాహనాల పరిస్థితి కూడా ఇంతేనా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. వాటిపైన దర్యాప్తు చేయాలి. విన్నారుగా, మొత్తానికి హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్స్ లో ఉన్న 135 సైకిల్స్ ఎక్కడ కనిపించకుండా పోయాయి. సడన్ గా కనిపించకుండా పోవడానికి అవేం చిన్న వస్తువులు కావు. అయితే ఈ సైకిల్స్ ని గల్లీ మానిటరింగ్ కోసం అయితే ప్రభుత్వం నియమించింది. కానీ సడన్ గా అక్కడ సైకిల్స్ అయితే మాయమైపోయాయి. దీని గురించి బిగ్ టీవీ ఎవరిని ప్రశ్నించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి నో ఆన్సర్. డైరెక్ట్ గా కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి. అక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఒకటి, మేము ఇప్పుడు ఈ ఆపరేషన్ ని డీల్ చేయడం లేదు, మేము ఆల్రెడీ సైకిల్స్ వాళ్ళకి అప్పచెప్పేసాం, ఆ తర్వాత ఆ సైకిల్స్ మా దగ్గరికి రిటర్న్ రాలేదు అని చెప్పారు. మరి సడన్ గా ఈ 135 సైకిల్స్ అసలు ఎక్కడికి వెళ్ళాయి? రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు నగేష్ అవైలబుల్ గా ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాము, ఆయన ఏమంటారో చూద్దాము. నగేష్ చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తే మొత్తంగా 135 సైకిల్స్, చిన్న నంబర్ ఏమీ కాదు, మొత్తం హైదరాబాద్ సిటీలో వివిధ పోలీస్ స్టేషన్స్ కు ఈ సైకిల్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ సైకిల్స్ సడన్ గా మాయమైపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇంటి దొంగలే మాయం చేశారని చెప్పి ఎవరైతే పోలీసులు ఆఫ్ ద రికార్డులో చెప్పే వాళ్ళ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి దొంగలు మాయం చేయండి సైకిల్ ఎక్కడికి మాయమవుతాయి. 2018లో సెప్టెంబర్ 14న హైదరాబాదు పోలీసులు బ్రాండ్ కోసం సైకిల్ తెప్పించారు. అంటే గల్లీలలో పెట్రోలింగ్ వెహికల్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బ్యాటరీ సైకిళ్ళ పైన విత్ హెల్మెట్తో వెళ్తే ఈజీగా స్పాట్కు చేరుకోవచ్చు, ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పి పోలీసులు అప్పుడు ప్రణాళికాబద్ధంగా 2018లో 135 సైకిళ్ళు, ఒక్కో సైకిల్కి 39,000 రూపాయల చొప్పున 50 లక్షల పైన వెచ్చించారు. కానీ ఈరోజు ఏ ఒక్క సైకిల్ కూడా మోటార్ కార్పొరేషన్లో కానీ అలాగే హైదరాబాద్ సిపి ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఆర్టీఐ ద్వారా బిగ్ టీవీ మొదట ఈ సైకిళ్ళకు సంబంధించిన సమాచారాన్ని అడిగింది. కానీ ఏ పోలీస్ స్టేషన్కు సైకిల్ ఇచ్చామనే విషయాన్ని మాత్రమే ఇందులో చూపించారు. కానీ సైకిళ్ళ జాడ మాత్రం ఎక్కడ చెప్పలేని పరిస్థితి. ఇదంతా కూడా నా దగ్గర ఉన్న బండిల్ మొత్తం ఈ కేవలం 135 సైకిళ్ళకు సంబంధించిన చరిత్రే. ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్లలో సైకిళ్ళు లేవో ఆ పోలీస్ స్టేషన్లన్నీ కూడా బిగ్ టీవీ ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించింది. కానీ ఏ పోలీస్ స్టేషన్ నుంచి, కమిషనర్ ఆఫీస్ నుంచి, అలాగే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మోటార్ కార్పొరేషన్ నుంచి కూడా ఏ ఒక్కరి నుంచి కూడా సైకిల్ ఇక్కడ ఉందన్న సమాచారం ఎవ్వరూ చెప్పలేదు. అంటే సైకిళ్ళు మరి పోలీసులే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే మాయం చేశారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. మరి సామాన్యులైతే తమ బైక్ పోతనో, కారు పోతనో, సైకిల్ పోతనో పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి తమ సైకిల్ పోయిందని చెప్పి దొంగతనం కేసు పెడతారు. మరి 135 సైకిల్ ఎత్తుకపోయిన దొంగలు ఎవరనేది ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి రకరకాల ప్రయోగాలు గతంలో చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పెట్రోలింగ్ వెహికల్స్ కావచ్చు, మిగతా వాహనాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చెప్పించి పోలీసింగ్ విస్తృతంగా భద్రత పెంచాలి, ప్రజలకు రక్షణగా ఉండాలని చెప్పి పోలీసులకు కేటాయించిన పరిస్థితి అప్పుడు. అందులో భాగంగానే 135 సైకిళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనరేట్కి ఇక్కడ మొదట వీటన్నింటినీ పరీక్షించి తదుపరి జిల్లాల వారీగా పెంచాలనేది అప్పటి డీజీపీగా ఉన్న అప్పటి కమిషనర్గా ఉన్న వాళ్ళ ఆలోచన. కానీ సైకిళ్ళు మాత్రం ఎక్కడ కనిపించలేదు. మొదట హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్కి బషీర్బాగ్కి సైకిళ్ళు చేరాయి. తదుపరి ఆ సైకిళ్లను కూడా ఇద్దామని చెప్పి అప్పుడు మీడియాకి ఫోటోలు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. తదుపరి మోటార్ కార్పొరేషన్కు బషీర్బాగ్ కమిషనరేట్ నుంచి దాదాపుగా 135 సైకిళ్ళు వెళ్ళాయని చెప్పి కొంతమంది ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. కానీ మోటార్ కార్పొరేషన్లో ఉన్న ఏ ఒక్క సైకిల్ కూడా అక్కడ కనిపించడం లేదు. ఎవరిని సమాచారం అడిగినా కూడా సైకిళ్ళు మాకు తెలియదంటే మాకు తెలియదనే సమాచారం వస్తుంది. ఎవరైతే గాయం సంబంధించిన మోటార్స్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ యజమానిని కూడా మనం సమాచారం అడిగాము. మరి సైకిళ్ళు మీరు ఇచ్చారు, సైకిళ్ళు వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు మీకు అందాయి, కానీ మళ్ళీ సైకిళ్ళు ఎక్కడంటే మేము ఇచ్చేవరకే మాది, వాళ్ళ దగ్గర నుంచి మాకు బిల్లు వచ్చింది, ఆ బిల్లు తీసుకున్న తర్వాత ఆ సైకిళ్లకు మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఇంత
బ్రాండ్ విలువ కలిగిన సైకిళ్ళు మరి ఎవరెత్తుకెళ్లారు అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కింది స్థాయి పోలీసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 135 సైకిళ్ళు, 50 లక్షల విలువైన వర్తగల సైకిల్ని ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్కి చాలా వరకు ఓల్డ్ సిటీలో తిరగాలంటే కూడా చాలా వరకు బైకులు కానీ మిగతా వాటిపైన తిరిగితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సైకిళ్ళ పైన తిరిగితే ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పి ఓల్డ్ సిటీ ప్రాంతంలోనే ఎక్కువ సైకిల్ కేటాయించిన పరిస్థితి. చార్మినార్ పిఎస్కి 3 నెంబర్ కావచ్చు, హుసేన్ యాలవ్కి 3, ఇలా బహదూర్పురాకి 4, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ సైకిల్ కేటాయించారు. ఇందులో హైయెస్ట్ కేటాయించిన సైకిల్ పంజగుట్టకి 8 సైకిల్ కేటాయించారు. ఇలా సైకిళ్ళు కేటాయించిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లకు మాత్రం ఏ ఒక్క సైకిల్ వెళ్ళలేదు. బషీర్బాగ్ కమిషనరేట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న మోటార్ కార్పొరేషన్కు సైకిళ్ళు వెళ్ళాయి. తదుపరి ఏ ఒక్క సైకిల్ కూడా ఎప్పుడు కనిపించడం లేదు, ఎక్కడా కూడా లేదు. బిగ్ టీవీ టీము అన్ని పోలీస్ స్టేషన్లో వెళ్ళింది, ప్రతి ఒక్క సైకిల్ సమాచారాన్ని సేకరించింది, కానీ సైకిళ్ళు మాకు ఎక్కడ అందలే అని చెప్పి కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ కావచ్చు మిగతా అధికారులు చెప్తున్నారు. అలాగే గోషమాల్లో పాత వెహికల్స్ ఏదైతే పట్టుబడ్డ వెహికల్స్ ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి చూడడం జరిగింది, కానీ అక్కడ కూడా సైకిళ్ళ జాడ మాత్రం కనిపించట్లేదు. సైకిళ్ళు ఎక్కడంటే ఏ ఒక్క అధికారి సమాచారం ఇవ్వని పరిస్థితి. మరి ఏదైతే తెలంగాణలో ఉన్న పోలీసింగ్ అంటేనే బ్రాండ్ అని చెప్పుకుంటారు, మరి పోలీసుల దగ్గర ఉన్న వస్తువు మరి వాళ్ళే ఎత్తుకెళ్తే మరి ఎవరికి చెప్పుకోవాలన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు తమ వస్తువు పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, మరి పోలీస్ స్టేషన్లో ఉన్న వస్తువులే ఎత్తుకెళ్తే మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అన్న ప్రశ్న మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ 135 సైకిళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కావచ్చు, 135 సైకిల్ని మళ్ళీ వెనక్కి రప్పించడం కావచ్చు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నగేష్ ఇటు చూస్తే ఆల్రెడీ మనం ఆర్టీఐ కూడా ఫైల్ చేసాం. అయితే అక్కడ సైకిల్స్ ఏ పోలీస్ స్టేషన్స్కు ఎన్నెన్ని ఇచ్చారు అనేది మాత్రమే వచ్చిందనేది మీరు చెప్తుంది. జనరలీ ఒకవేళ గనక ఇది ఏదైతే గల్లీ పోలీసింగ్ ఉందో ఆ ప్లాన్ని విత్డ్రా చేసుకుంటే అది కూడా ఆర్టీఐలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది, అంటే దాన్ని ఆల్రెడీ టైప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివి ఏమీ రాకపోయింది అంటే ఆల్రెడీ ఇది ఇంకా జరుగుతుంది అనేదే కదా. అంటే దిస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయి, గల్లీ పోలీసింగ్ ఇంకా ఆన్ రోడ్ ఉంది అని ఆర్టీఐ కూడా స్పష్టం చేసినట్టే మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే మనం ఏదైతే సమాచారం కోసం అడిగిన ఆర్టీఐలో మాత్రం సైకిళ్ళు ఇంకా ఉపయోగంలో ఉన్నట్టే చూపించారు. ఎందుకంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో ఏ సైకిళ్ళు ఉన్నాయో ఆ నెంబర్స్తో సహా నెంబర్ ఆఫ్ మోడల్స్, హెల్మెట్స్ కూడా వాళ్ళకి ఏదైతే సైకిల్కి ఉందో సైకిల్ కూడా విత్ హెల్మెట్ అని చెప్పిగా ప్రతి చోట చూపించిన పరిస్థితి. కానీ సైకిళ్ళు మాత్రం ఎక్కడ ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎక్కడ కనిపించని పరిస్థితి. మీరు అన్నట్టుగా సైకిల్ ఒకవేళ ఉపయోగంలో ఉంటే ఖచ్చితంగా ఈ సైకిల్ ఈ ప్రాంతంలో కానీ ఈ పోలీస్ స్టేషన్లో ఉపయోగంలో ఉందని చెప్పి వాళ్ళు విత్ ఫోటో ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఫోటో ప్రూఫ్ కానీ సైకిల్ ప్రాంతంలో ఉన్నట్టు కానీ ఎక్కడ చూపించలేదు, కానీ సైకిల్ మాత్రం ఉపయోగంలో ఉన్నట్టు చూపిస్తున్నారు. మామూలుగా సర్వసాధారణంగా మనం కొన్ని చూస్తుంటాం, మనం రోడ్డు పైన హెల్మెట్ లేకుండా కూడా త్రిబుల్ రైడింగ్ వెళ్ళినా రాంగ్ రూట్లో వెళ్ళినా క్లియర్ కట్గా ఫోటో తీసి అప్లోడ్ చేస్తుంటారు పోలీసులు. అంటే ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళందరికీ జరిమానా వేయాల్సింది అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దొంగలు ఎత్తుకపోయినా మరి పోలీసులు ఎత్తుకెళ్ళిరా, దొంగలు ఎత్తుకెళ్ళిరా, లేదంటే అందులో పనిచేసే వాళ్ళే ఈ సైకిల్ను మాయం చేసి దండుకున్నారా, కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు అధికారికంగా ధృవీకరించలేదు. అంటే ప్రజలైతే ఈజీగా అంటే తమ ఫోటోల ద్వారా ప్రజలను మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ పోలీసుల దగ్గర ఉన్న సైకిల్ ఎత్తుకొస్తే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా సైకిళ్ళ రికవరీ మాత్రం చేయాల్సిందేనని చెప్పి చాలామంది పోలీసు ఉన్నతాధికారులు మీడియాతో చెప్పకుండా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. నగేష్ ఇటు చూస్తే గల్లీ పోలీసింగ్ అంటూ అంత వైడ్ రేంజ్లో అటు పబ్లిసిటీ చేసుకొని ఇటు సైకిల్స్ ద్వారా ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి రక్షణ కల్పిస్తామంటూ అప్పట్లో వైడ్ రేంజ్లో పబ్లిసిటీ చేసుకున్నారు. ప్రెసెంట్ అయితే దాని గురించి క్వశ్చన్ అడుగుతున్నా కూడా వాళ్ళు ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో లేరు. డైరెక్ట్గా ఒక మీడియా హౌస్, బిగ్ టీవీ వంటి మీడియా హౌస్ వెళ్ళి క్వశ్చన్ చేసినా వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇదైతే ఒక నిజాయితీ నిబద్ధతకు సంబంధించిన అంశమే. పోలీసులు ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉంటారు. అంటే చట్టము ప్రజల్ని రక్షిస్తుంది, మరి అదే చట్టంలో ఉన్న వ్యక్తులు భక్షించడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు శిక్షార్హులని చెప్పచ్చు. ఎందుకంటే 2018లో అప్పటి ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్న శ్రీనివాసరావు హయాంలో ఈ సైకిల్ వచ్చాయి. అప్పటి డీజీపీ కూడా సైకిల్ తీసుకురావడంలో
ప్రధాన పాత్ర పోషించాడు. అప్పటి హోంమంత్రి కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి కూడా పోలీసుల బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే చాలా వరకు వాళ్ళకు వాహనాలు సమకూర్చారు. అందులో భాగంగానే ఈ సైకిళ్లను కూడా సమకూర్చారు. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలలో కొన్ని చోట్ల బైకులు కూడా వెళ్ళలేని సమయాల్లో సైకిళ్ళు కనుక అందులో వెళ్తే ఈజీగా స్పాట్కు చేరుకోవడం కావచ్చు, అక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, భద్రతాపరమైన లోపాలని గుర్తించడం అనేది ప్రధాన విధి. కొన్ని కొట్లాట్లు జరిగినా కూడా చాలా చోట్లకి గల్లీల ద్వారా వెళ్తే ఈజీగా చేరుకుని అక్కడ నుంచి పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వెంటనే సమస్య పరిష్కరించడానికి రకరకాల ఆలోచనలు చేయడం కావచ్చు. వీటన్నిటికీ ఉపయోగంలో భాగంగానే ఈ బ్యాటరీ సైకిల్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టులో మరి సైకిళ్ళు ఎక్కడ మాయమైనట్టు అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా పోలీసులు ఎంతో తాము బ్రాండ్గా చేస్తున్నాం, ప్రజలకు రక్షణగా ఉంటున్నాం ప్రతిసారి చెప్తున్నారు. కానీ అంటే విషయం చిన్నదే కావచ్చు, 50 లక్షల రూపాయలు అనేది వాళ్ళ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ బ్రాండ్ ఇమేజ్లో పెంచడంలో, ఈ సైకిళ్ళు తీసుకురావడంలో అప్పుడు మాత్రం వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. మరి ఆ విస్తృత ప్రచారంలో భాగంగా ఈ సైకిళ్ళు ఎక్కడ మాయమైనట్టు, ఈ సైకిళ్ళు ఖచ్చితంగా ఎవరో అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల, వాళ్ళ బంధువుల, శ్రేయోభిలాషుల ఎవరు మాయం చేశారనేది ఖచ్చితంగా తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ప్రజలకు సంబంధించిన వస్తువులు పోయినప్పుడు, చోరీ జరిగినప్పుడు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తమ పరిధిలో ఉన్న తమ సైకిల్లే దొంగతనం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులే ఈ దొంగల వద్ద నుంచి సైకిళ్ళు సేకరించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ సైకిల్ను కూడా మళ్ళీ రికవరీ చూపి పోలీస్ స్టేషన్లకు ఇస్తే కూడా ప్రజల భద్రత కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా బిగ్ టీవీ అభిప్రాయపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. విన్నారు కదా, మొత్తంగా సైకిల్స్ గురించి ఆర్టీఐ ఫైల్ చేసింది బిగ్ టీవీ. కానీ ఆర్టీఐలో ఇటు సైకిల్స్ ఎంతవరకు ఇటు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, ఎక్కడి వరకు అవి వెళ్ళాయి, ఏ పోలీస్ స్టేషన్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇచ్చారు అనేది క్లియర్గా ఇచ్చినా కూడా అక్కడ సైకిల్స్ వాడకంలో ఉందా లేదా అనేది ఆర్టీఐలో ఇవ్వలేదు. అంటే ఇంకా ఇటు సైకిల్స్ వాడకంలో ఉన్నట్టే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెబుతుంది. మరి ప్రెసెంట్ ఈ 135 సైకిల్స్ అసలు ఎటుపోయాయి? 50 లక్షలు వెచ్చించి గల్లీ పోలీసింగ్ చేస్తాం, ప్రతి ఇంటికి కూడా రక్షణ కల్పిస్తాము అంటూ సైకిల్స్ ని అప్పట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి వైడ్ రేంజ్ పబ్లిసిటీ కూడా చేశారు. మరి ఇప్పుడు ఈ 135 సైకిల్స్ మొత్తం 37 పోలీస్ స్టేషన్స్ కి ఇచ్చిన ఈ సైకిల్స్ కనిపించకుండా పోయాయి. బిగ్ టీవీ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు క్వశ్చన్. మరి ఇప్పటికైనా పోలీస్ స్టేషన్స్ ఉన్నత అధికారులు డైరెక్ట్ గా ముందుకొచ్చి ఈ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టెలాయో ఆన్సర్ చేస్తారో, లేకపోతే డైరెక్ట్ గా మళ్ళీ సైకిల్స్ ని ఆన్ రోడ్ తిప్పుతారో